హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాను. యాక్చువల్లీ ఏంటంటే నేను అమ్మ వాళ్ళని ఈ మధ్య లాస్ట్ 1 మంత్ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ అడ్మిషన్లో ఉండి అమ్మకి నాన్నకి సర్జరీస్ అయ్యి తర్వాత చెకప్స్ అని ఇలా కంటిన్యూగా తిరుగుతూ ఉన్నాను అనమాట. అసలు నా పీరియడ్ స్కిప్ అయిన విషయం కూడా నాకు గుర్తులేదు. తర్వాత అంటే జూలై 28 అమ్మ చెప్పారనమాట, ఈ విధంగా 45 డేస్ పైన అవుతుంది కదా, ఏంటి నువ్వు ఇంతవరకు ఆ టాపిక్కే తీసుకురాలేదు అంటే, నేనుండి లేదు మా, నేను అసలు మర్చిపోయాను, అసలు ఆ టాపిక్కే మర్చిపోయాను అని చెప్పి తర్వాత నా బర్త్డే రోజు ఒక కిట్ తీసుకుని అయితే చెక్ చేశాను అనమాట. కానీ సింగిల్ లైనే వచ్చింది, ప్రాబ్లం లేదు, ఎప్పుడు డిలే అయ్యిద్ది కదా, వచ్చేసిద్దిలే అని చెప్పా. కానీ ఏంటో ఒక 2-3 డేస్ తర్వాత నాకే అనిపించింది, ఓకే ఏంటి ఇన్ని రోజులు రాకుండా ఉండదే, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం అని. అంటే మా అమ్మ తిడుతూనే ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి కదా అది ఇది అని. అమ్మలందరూ అంతే కదా ఎప్పుడైనా. సో ఇంకా తిడుతూ ఉన్నారా, ఇంకా నేనేం చేసా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూద్దాము, ఎందుకు ఈ డౌట్, ఇలా డౌట్ఫుల్గా ఉండడం ఎందుకని నేనైతే మళ్ళీ కిట్ తీసుకొని మళ్ళీ చెక్ చేశాను అనమాట. మళ్ళీ చెక్ చేస్తే ఏమని వచ్చిందంటే సింగిలే, అది చూడండి డబుల్ వచ్చింది, కానీ చాలా అంటే చాలా మైల్డ్గా వచ్చింది. ఇంత మైల్డ్గా వచ్చింది కాబట్టి, కానీ కొంతమంది చిన్న గూగుల్లో చెక్ చేసి చూసాను అనమాట, మైల్డ్ వస్తే ప్రెగ్నెన్సీ అయినా కన్ఫర్మా అని. గూగుల్లో ఏమొచ్చిందంటే ఇట్ మైట్ బీ అని వచ్చిందనమాట. అంటే కొందరికి అలా చిన్నగా వస్తే ఉండదు అని కూడా వచ్చిందనమాట. ఇంకెందుకులే మనం మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలని అప్పటికి 2-3 డేస్ నేను వెయిట్ చేశాను మళ్ళీ కిట్లో చెక్ చేసుకుందామని. ఇంకా మా హస్బెండ్ అన్నారనమాట, ఎన్నిసార్లు నువ్వు కిట్లో చెక్ చేసుకుంటావు, వద్దు మనం డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుందాము, మనకు ఒక డౌట్ క్లియర్ అయిపోతుంది కదా అన్నాడు. సరే నో ప్రాబ్లం, కిట్లో అవసరం లేదులే, మనం హాస్పిటల్కి వెళ్ళి డైరెక్ట్గా చెక్ చేసుకుందాం అన్నాను. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. హాస్పిటల్కి వెళ్ళి కూడా 1 వీక్ అవుతుంది. లేట్గా రివీల్ చేస్తున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే ఒక కన్ఫర్మ్ స్కాన్ వేసిన తర్వాత రివీల్ చేద్దాం అనేది నా ఒపీనియన్ అనమాట. అంటే ఏది కన్ఫర్మేషన్ లేకుండా మీ దగ్గరికి తీసుకొని రాకూడదు అనేది నా పాలసీ. సో ఇంకా హాస్పిటల్కి వెళ్తే కూడా అక్కడ సేమ్ వాళ్ళు ఇచ్చిన కిట్ అనమాట ఇది. సేమ్ దీంట్లోనే వాళ్ళు చెక్ చేశారు, ఎగ్మోర్ గవర్నమెంట్ హాస్పిటల్లో. సో దీంట్లో వచ్చేసి 2 కన్ఫర్మ్ లైన్స్ వచ్చేసాయి, మీరు ప్రెగ్నెంటే అని చెప్పారనమాట. ఇంకా అసలు ఏంటో అర్థం కాలేదు, నిజమేనా ఇది అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ నవంబర్లో మేము ఒక బేబీని అబార్ట్ చేసేసాము, యాషువే ఇంకా 2nd బర్త్డే కూడా అవ్వలేదు, చిన్న అబ్బాయి కదా అని. ఇంకా ఈ బేబీని మిస్ చేసుకోకూడదు కదా అనుకున్నాం. లాస్ట్ టైమే నిలుస్తుందేమో అనుకున్నా, లాస్ట్ మంత్ అది మిస్ అయిపోయింది. సో ఇంకా ఈ మంత్ అనమాట. ఫైనలీ ఆ డబుల్ లైన్ చూసే లోపల మనసులో సంతోషం ఆగలేదన్నమాట. ఇంకా వెంటనే మా ఆయనకు ఫోన్ చేసి చెప్పా, ఏం రియాక్షన్ వస్తుందా అని. అసలు రియాక్షనే లేదు. నేను ఆ వీడియో కూడా మీకు రివీల్ చేస్తా చూడండి. ఇంకా మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్లో మనకి తెలిసిందే కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బుక్ వేసి గ్రూపులు అన్నీ రాసిస్తారు. సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో బుక్ అనమాట. ఇంటి దగ్గర నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్లో చెన్నైలో బుక్ ఇలాగా వేసుకుంటే మంత్లీ మనం చెకప్స్కి వెళ్ళాలి, స్కాన్ చేస్తారు. సో అవన్నీ ప్రాసెస్ అనమాట. ఆ అమౌంట్ ఏం మనం ఖర్చు పెట్టక్కర్లా, ఓన్లీ 3rd మంత్, 2nd మంత్, 5th మంత్, 7th మంత్ తర్వాత అంతే. గ్రోత్ స్కాన్ తీపించడానికి మాత్రమే బయట డబ్బులు ఖర్చు పెట్టాలి. మిగతా చెకప్స్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, బ్లడ్ టెస్ట్ అవన్నీ వాళ్ళు ఫ్రీగానే చేస్తారు. సో అందుకోసం నేను చెప్పా కదా కన్ఫర్మ్ స్కాన్ తీపిచ్చానని. సో కన్ఫర్మ్ స్కాన్లో వచ్చి 5 వీక్స్ 2 డేస్ ఉందన్నమాట బేబీకి. సో ఈ స్కాన్ కోసం వెయిట్ చేసే నేను మీకు ఇన్ని రోజులు చెప్పలేదు, ఎందుకంటే స్కాన్ తీపిచ్చి కన్ఫర్మ్ అయిన తర్వాతే చెప్పాలి అని. మళ్ళీ 2 వీక్స్కి అయితే రమ్మన్నారు. సో చూడండి, ఉత్తి ఆల్కి ఒక్కటే కనిపిస్తుంది, నాకు నిన్న చూపించారు ఈ రిపోర్ట్. సో ఇంకా బేబీకి హార్ట్ బీట్ అవన్నీ ఫామ్ అవ్వలేదన్నమాట. సో అవన్నీ నెక్స్ట్ స్కాన్లో నాకు చెప్తా అన్నారు. 2-3 వీక్స్ తర్వాత ఇంకొక స్కాన్ తీసుకుంటే బెటర్, మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది అన్నారనమాట. మేము ఎర్లీగా స్కాన్కి వెళ్ళిపోయినట్టున్నాం నాకు తెలిసి. ఎందుకంటే నా మెన్స్ట్రుయల్ సైకిల్ని బట్టి, లాస్ట్ పీరియడ్స్ డేట్ని బట్టి చూస్తే
లాస్ట్ మంత్ పీరియడ్స్ని బట్టి చూస్తే నాకు వచ్చేసి 8 వీక్స్ చూపిస్తుంది, కానీ వాళ్ళ గెస్టేషన్ ప్రకారం అయితే నాకు 5 వీక్స్ 2 డేసే చూపిస్తుంది అనమాట. సో ఇంకా వాళ్ళే 2 to 3 వీక్స్ తర్వాత అయితే రమ్మన్నారు అంతే. సో ఫైనలీ ఐఎమ్ ప్రెగ్నెంట్ అనమాట. ఈ న్యూస్ కోసం చాలామంది ఎదురు చూశారు, అందుకే రివీల్ చేసేస్తున్నా ఈరోజు. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో కలుద్దాం. బాయ్ బాయ్.